క్రైస్తలో ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యం నడిపించును. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, దేవుడు నిన్ను నిత్యం నడిపిస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలా సార్లు మనం అనుకుంటాం కదా, ఈ యొక్క శ్రమలలో నేను నడవలేకపోతున్నాను, ఈ ఇబ్బందులు గుండా నేను నడవలేకపోతున్నాను, ఈ యొక్క శోధన గుండా నేను నడవలేకపోతున్నానని. నువ్వు నడవలేమేమో కానీ దేవుడు నిన్ను నిత్యం నడిపిస్తాడంట. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిలో నీ చేయి విడక నిన్ను నడిపించే దేవుడుని నువ్వు కలిగి ఉన్నావు. నేను నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీవు అలసిపోయినా నీ దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడండి. నువ్వు కృంగిపోయినా నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నిన్ను నిత్యము నీ చేయి పట్టుకొని ప్రతి శ్రమ నుండి, ప్రతి ప్రాబ్లం నుంచి, ప్రతి ప్రతికూల పరిస్థితి నుంచి, ప్రతి ఇరికి నుంచి నిన్ను విడిపించి నిన్ను ముందుకు నడిపించే దేవుడు నీకున్నాడు. కాబట్టి నేను బలహీనం పడిపోయాను, నా వల్ల కాదు అనే విషయంలో కృంగిపోయానని అధైర్యపడక, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, నన్ను నడిపించేవారు ఎవరు లేరు, ఈ పరిస్థితులను పడి ఉంటానని అధైర్యపడక నిన్ను నడిపించే దేవుడి మీద ఆధారపడి ముందుకున్నాడు. అట్రీతిగా దేవుడు అన్ని విషయాలు నీ చేపట్టుకొని నేను నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామని సకల ఆశీర్వాదాలు కారణభూతుడమైన మా ప్రియ పరలోక తండ్రి యొక్క ప్రార్థన లేపిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పరిస్థితిలో వారి చేయి పట్టుకొని ఆ పరిస్థితి నుంచి వారికి విడిపించి గొప్ప ధైర్యము సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.